ప్రెజెంటర్ ఛానల్ తరపున అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక స్పెషల్ ఎపిసోడ్ అందిస్తుంది. ముందుగా కార్మంచి ప్రశాంత్ గారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? అదే మీరు చూస్తున్నారండి, ఇప్పుడు నేను ఇక్కడ లైవ్ దీంట్లో ఉన్నాను. మనం బేస్టాన్ సిటీలో ఉన్నాం. మార్నింగ్ ఇక్కడే బాంబు పడడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ తో కలిసి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదే సిటీ. మార్నింగ్ సూసైడ్ డ్రోన్ ఇక్కడ మార్నింగ్ సడన్ గా అంటే వచ్చిన 10 నిమిషాల అలారమ్స్ మనకి ఇక్కడ పడడం జరిగింది. చూసారా, ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడ, అందరూ ఇంట్లోనే ఉన్నారు. చాలా నిర్మానుష్యంగా ఉంది పరిస్థితి. ఎగ్జాక్ట్ ప్లేస్ రైట్ అండ్ ప్రశాంత్ గారు, అంటే ఆ ప్రదేశం పేరు చెప్పగలరా? From here? సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇప్పుడు రాత్రి అంతా కూడా బాంబులు విపరీతంగా రావడం జరిగింది. అసలు ఇప్పటి వరకు అయితే ఇరాన్ నుంచి మనకి నిన్నటి వరకు అయితే 530 మిసైల్స్ వేశారండి మొత్తం. సో మనకి ఇక్కడ అంటే వీళ్ళు ఏ టార్గెట్ లేదు, అంటే ఎక్కడ పడితే అక్కడే, అంటే ఒక టార్గెటెడ్ గా ఒక సర్జికల్ స్ట్రైక్ లేకపోతే ఒక మిలిటరీ లేకపోతే బేస్ టు బేస్ ఏదైనా చేయటం అనేది ఉంటే అది ప్రజలకు అంత ఇబ్బందికరంగా ఉండదు. వాళ్ళు అసలు టార్గెట్ చేసింది సివిలియన్స్ మొత్తం టోటల్ గా. సో సివిలియన్స్ ఇప్పుడు ఏంటంటే ఏ అలర్ట్ వచ్చినా కూడా ఇక్కడ బంకర్స్ లో వెళ్ళడానికి రెడీగా వాళ్ళు ఏ క్షణమైనా సరే అన్నట్టుగా ఇక్కడ మేమంతా కూడా రాత్రి మేము 3 సార్లు ప్రత్యక్షంగా 3 సార్లు వెళ్ళాం బంకర్ లోకి. కొంతమందిని అడిగి తెలుసుకోవడానికి జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ పడింది అనే దాని మీద. రైట్ అండ్ ప్రశాంత్ గారు, అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్న విజువల్స్ లోపల అంటే అక్కడ జనసంచారం కనిపించడం లేదు, కేవలం వాహనాలు మాత్రం ముందుకు వెళ్తున్నాయి. ఇలా ఎన్ని గంటల పాటు ప్రొక్లైనర్స్ ఎక్కడైతే పడిందో వాటి గురించి బాగు చేయడానికి వెళ్ళేది అనమాట. ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రైట్. మరి అందుతున్న సమాచారం మేరకు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 30 మందికి పైగా మరి మృతులు మిగిలినట్లు అంటే ఇక్కడ చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరి అదేవిధంగా మా లైవ్ ప్రెజెంటర్ కూడా అక్కడే ఉండి అక్కడ సమాచారాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తున్నారు. అక్కడ మరి ఉదయం పూటే కొన్ని బాంబ్ బ్లాస్టింగ్స్ కూడా జరిగాయంటూ కూడా మనకు అందుతున్న సమాచారం. రైట్ ప్రశాంత్ గారు, అంటే ఓకే ప్రశాంత్ గారు వినిపిస్తుందా? రైట్ ప్రశాంత్ గారు, అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకా ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు? ఇది ఎన్ని గంటలని కాదండి, ఇప్పుడు వాళ్ళ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లాగా ఉండేది. ఇప్పుడు మనం గంటకి ఇప్పుడు వాళ్ళ మార్నింగ్ నుంచి ఇది 3వ సారి అలర్ట్ మళ్ళీ, అంటే 2 సార్లు పడినాయి. యుఏవి వెహికల్స్ అంటారు, అన్మాన్డ్ వెహికల్స్ అనమాట. ఇవన్నీ సూసైడ్ డ్రోన్స్ అనమాట. వాళ్ళు కరెక్ట్ గా ఇవాళ 9 సూసైడ్ డ్రోన్స్ వచ్చినాయి ఇప్పుడు ఇలాట్ లో గానీ బెచాన్ లో గానీ. సో ఆల్ ఓవర్ ద ఇజ్రాయెల్ వీళ్ళు మార్నింగ్ వేయటం జరిగింది. సో ఇప్పుడు మనం వస్తే ప్రిపేర్ అయి ఉండటమేనండి, ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేదు. అంటే ఇప్పుడు మనకి అక్కడ జనసంచారం అయితే కనిపించడం లేదు ప్రశాంత్ గారు. ఇప్పుడు అదేవిధంగా మరి అక్కడ ఉన్న వాహనాలు కూడా పెద్దగా సంచారం లేనట్లు కనిపిస్తోంది. మరి మీరు ప్రత్యక్షంగా ఆ యుద్ధం జరుగుతున్న భూమిలోనే ఉన్నారు, మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి ప్రశాంత్ గారు? సో హియర్ ఇస్ మై ఫ్రెండ్ ఆల్సో ఇక్కడ ఉన్నాడండి. ఇతను ఇక్కడే ఉంటాడు. ఇతని పేరు దూది. సో ఈయన ఇంటికి కరెక్ట్ గా దగ్గరలోనే ఇప్పుడు ఈయన తీసుకునే మనం ఆ ప్లేస్ కు వెళ్తాం అనమాట. Tell them that what happened in the morning. What happened in the morning? I went to sleep at 11, and then at 2 a.m. I woke up to alarm. There was a missile attack on Israel, and then on 9 a.m.
there was also another missile attack. And after 9 a.m., there were also, I think, like 2 or 3 more. And then the third one, the missile succeeded. They attacked and bombed a house, private house. The missile destroyed the building, and because of the damage and the bomb, ఓకే many cars crashed because of it. Now we're going to see the place where the bomb attacked. ఇప్పుడు ఎక్కడైతే బాంబు పడిందో ఇది పొద్దున ఇక్కడే నివసిస్తాడండి ఈయన. సో ఈ ప్లేస్ లో ఈయన మార్నింగ్ 9 గంటలకి చదువుకోండి ఇక్కడ ఎదురు వచ్చేసాం మనం ఆ ప్లేస్ కి. సో 9 గంటలకి ఈయన లెగిసేదానికి అలారం రాగానే ఓకే సో ఏంటని చూస్తే అక్కడ చూస్తే ఒక బాంబు అంటే 3-4 వస్తే కూడా ఇప్పుడు ఒకటి ఇక్కడ సక్సెస్ అయ్యి దీంట్లో పడింది. ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి వచ్చేసాము. ఓకే ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి ప్రశాంత్ గారు. ఎస్ ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరుగుతున్న ఘటన ఏదైతే ఉందో మరి ఆ ఘటన స్థలికి వెళ్ళడం జరిగింది. మరి లైవ్ ప్రజెంటర్గా అక్కడికి వెళ్ళడం జరిగింది కార్మంచే ప్రశాంత్ గారు. అక్కడ జరగబోతున్న మరి ఇప్పుడు జరిగిన ఘటన గురించి కూడా ఆయన చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. మన ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం అక్కడ విజువల్స్లో మరి 2-3 కార్లు కనిపిస్తున్నాయి. మిగతా ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా అక్కడ ఎవరు కంటికి కనిపించట్లేదు. విజువల్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. రైట్ ఇదే ప్రాంతంలో ఉదయం పూట బాంబ్ బ్లాస్టింగ్ కూడా జరిగిందంటూ మనకు అందుతున్న సమాచారం. సో బాంబ్ బ్లాస్టింగ్ అయిన కొన్ని గంటల తర్వాత మరి లైవ్ ప్రెజెంటర్ గా ఉన్న కార్మంచి ప్రశాంత్ గారు అక్కడికి వెళ్ళడం మరి ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు ఒక ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ అందించడం కూడా జరుగుతుంది. What happened in the morning here? You are living here. There is an Indian walking here. No problem. But first, we will see the place where the hit. We have an Indian worker in the house. Want us to bring him? So where is the place? Exactly place? ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి నైబర్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా ఇదిగోండి ఇక్కడ మనం పోలీసుని అడిగి మనం ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు మీరు చూస్తున్నారు. సో వి విల్ ఆస్క్ ద పోలీస్ మనం ఆయన అడిగి మనం ఆ ప్లేస్ కి వెళ్ళడం జరుగుతుంది. హలో రైట్ విజువల్స్లో మనం చూస్తున్నాం మరి అక్కడ యుద్ధంకి సంబంధించిన వాతావరణ భీతావాహన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఉదయం పూటే కొన్ని బాంబులు కూడా బ్లాస్టింగ్ నిర్మానుష్యంగా మారింది. మా ప్రతినిధి మొత్తం కూడా ఇదిగోండి పగిలిపోయినాయి కింద. ఇదిగో మీరు సూసైడ్ డ్రోన్ కోసం This happened ఇక్కడ పడింది. 100 meters from the area. You see the damages. The road. ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది మొత్తం. సో ఈ కార్ చూసారా ఎలా డామేజ్ అయిపోయింది మొత్తం కార్ మొత్తం. ప్రశాంత్ గారు దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద బాంబ్ హిట్ హియర్ ఎగ్జాక్ట్లీ హియర్ ద లొకేషన్. చూస్తున్నారా కనపడుతుందండి? ఎస్ అండి క్లియర్ కనిపిస్తుంది. హలో క్లియర్ వి ఆర్ గెటింగ్. ఇదిగోండి ఈ బాంబు మొత్తం కూడా దీని మీద ఈ ఇంటి మీద పడిందండి. ఇదిగోండి ఎగ్జాక్ట్ లొకేషన్ అంత గుంట పడింది ఇక్కడ కింద. ఇదంతా కూడా కట్టేశారు మొత్తం. ఒకసారి మరింత జూమ్ చేసే ప్రయత్నం చేయండి ప్రశాంత్ గారు. ఇవన్నీ కూడా కార్లు ఇదిగోండి కారు నెత్తి మీద మొత్తం పడింది. ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది కారు. సో ఇది అంతా కూడా మార్నింగ్ 9 గంటలకు జరిగిందండి ఇక్కడ. లైవ్ లో చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఓకే చాలా చూడండి అందరూ కూడా వచ్చి అందరూ అప్పుడే దాన్ని చేయటం దాన్ని క్లీనింగ్ చేయటం. ఇదిగోండి ఇవన్నీ కూడా కార్లు దెబ్బలున్నాయి. సో పొజిషన్ ఇది. ప్రశాంత్ గారు